రికార్డింగ్ ఆన్ చేస్తామా రెండు? రైట్. మా ఇదే కదా ఎంత ఆన్సరు? 32,000. ఓకే, క్యాలిక్యులేటర్ అదే అమ్మా మార్చావా? ఒక నిమిషం. సరే, ఇక్కడ మనకి అన్ని యూనిక్ ఫ్లోస్ వస్తున్నాయి కాబట్టి యానిటీ అప్లై చేసేయచ్చు, ఆర్ మీరు ఇండివిజువల్ చేసిన ఆన్సర్ ఒకటే వస్తుంది. ఫస్ట్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ నేనేంటంటే యానిటీ అప్లై చేస్తాను. 5 years 5 years 5 years కదా. అయ్యో, ఒక నిమిషం. ఓకేనా, 5 years 16% నాన్న. యానిటీ ఫ్యాక్టర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అడుగుతున్నానా, యానిటీ ఫ్యాక్టర్ అడుగుతున్నానా? యానిటీ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అన్ని యాడ్ చేసుకుంటాం క్యాలిక్యులేటర్ లోనే, అప్పుడు టైం సేవ్ అవుతుంది మనకి. చేయండి, ఎంత వచ్చింది? 3.274. ఏదో చేసా, ట్రైన్ అయ్యాడు మొత్తానికి. సరే అమ్మా, ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మొత్తం 10,000 తీసుకుంటానమ్మా. చాలా మంది ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇవన్నీ యాడ్ చేసి తీసుకుంటారు, అవసరం. ఆల్రెడీ మీరు యాడ్ చేస్తారు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. 10,000 ఇంటూ 3.274 ఎంత వస్తుందమ్మా? 32,000 742 అలా వేసుకున్నాం, రౌండ్ ఆఫ్. సో ఇలా మనం ప్రజెంట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవి క్యాష్ ఫ్లోస్. ఏంటమ్మా అవి? మీకు ఎప్పుడైనా డౌట్ రావచ్చు, ఈ క్యాష్ ఫ్లోస్ ఎలా వచ్చినాయి మరి అని కదా. ఆ క్యాష్ ఫ్లోస్ గురించి ఇప్పుడు మాట్లాడదాం, తర్వాత డీటెయిల్ గా వస్తుందమ్మా. ఎప్పుడు తర్వాత డీటెయిల్ గా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను అన్ని, మళ్ళీ ఇవన్నీ మనకి తర్వాత చాలా డీటెయిల్ గా వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన డిస్కౌంటింగ్ అవ్వచ్చు, అట్ ది సేమ్ టైం ఆఫ్టర్ మనం ఈ మన క్యాష్ ఫ్లోస్ అవ్వచ్చు, ఇవన్నీ డీటెయిల్ గా వస్తాయి. ఇప్పుడు నేను ఏ కాన్సెప్ట్ గురించి డిస్కస్, ఆల్రెడీ మీ క్వశ్చన్ లో ఏమి ఇచ్చేస్తున్నాడమ్మా? క్యాష్ ఫ్లోస్ ఇస్తున్నాడు. వాటిని ఏం చేస్తున్నాం మనం? డిస్కౌంట్ చేస్తున్నాం. బట్ హౌ టు క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్, అసలు అవేంటి? ఒక ప్రాజెక్ట్ ని అనలైజ్ చేసినప్పుడు నేను ఎందుకు క్యాష్ ఫ్లోస్ తీసుకుంటాను, ఎందుకు నెట్ ప్రాఫిట్ తీసుకోను? సో ఇలాంటివి చూద్దాం. ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం మనం, హోటల్ పెట్టాలనుకుంటున్నాం, ఆర్ హాస్పిటల్ పెట్టాలనుకుంటున్నాం. వీ హ్యావ్ నాట్ ఎట్ స్టార్టెడ్. వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ టు స్టార్ట్ ఆర్ నాట్. డిసైడ్ అవ్వాలా లేదా? ఎలా డిసైడ్ అవుతారు స్టార్ట్ చేయాలా లేదా? ఏ బేసిస్? మొత్తంగా ఓవరాల్ గా ప్రాజెక్ట్ నుంచి మనకి బెనిఫిట్ రావాలా, లాస్ రావాలమ్మా? ఎప్పుడు వస్తుంది? అనలైజ్ చేయాలి. 1 year 2 years 3 years? ఎంటైర్ ప్రాజెక్ట్ లైఫ్ మొత్తం అనలైజ్ చేసిన తర్వాత డిసైడ్ అవ్వాలి. మీకు ఫస్ట్ ఇయర్ లోనే బెనిఫిట్ రాదు, సెకండ్ ఇయర్ లో రాదు. హోటల్ అంటే 10 years ప్రాజెక్ట్ తీసుకొని 10 years అని తీసుకుంది. 10 years పీరియడ్ లో మొత్తంగా ఓవరాల్ గా మనం పెట్టింది వచ్చింది రెండింటిని కంపేర్ చేయాలి. పెట్టింది అంటే క్యాష్ అవుట్ఫ్లోస్, వచ్చింది అంటే క్యాష్ ఇన్ఫ్లోస్. వాట్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఈస్ ద క్యాష్ అవుట్ఫ్లో, వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఈస్ నథింగ్ బట్ క్యాష్ ఇన్ఫ్లో. అండ్ అనలైజింగ్ దిస్ క్యాష్ అవుట్ఫ్లోస్ అండ్ క్యాష్ ఇన్ఫ్లోస్. క్లియర్ గా చెప్తున్నాను, నెట్ ప్రాఫిట్ అంటున్నానా, క్యాష్ ఇన్ఫ్లోస్ అంటున్నానా? ఇన్ఫ్లోస్. దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ నెట్ ప్రాఫిట్ అండ్ క్యాష్ ఫ్లోస్. ఫస్ట్ పాయింట్ మనం ఏం చెప్పుకున్నాం సార్ అంటే, while analyzing project while analyzing project first point, it is not one accounting period. We take more than one accounting periods. We take more than one accounting periods. మరి అకౌంట్స్ అంటే ఒక అకౌంటింగ్ పీరియడే చేస్తారు, అందుకనే అకౌంట్స్ లో ఎక్కడ మీకు టైం వాల్యూ ఆఫ్ మనీ రాదు. మనం ఒక ప్రాజెక్ట్ అనలైజ్ చేసినప్పుడు, ఒక బిజినెస్ అనలైజ్ చేసినప్పుడు, ఒక బిజినెస్ చేయాలా లేదా అనలైజ్ చేసినప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వస్తుంది.
అప్పుడు ఒక అకౌంటింగ్ పీరియడ్ వస్తుందా, మోర్ దాన్ వన్ అకౌంటింగ్ పీరియడ్స్ వస్తాయా? మోర్ దాన్ వన్ అకౌంటింగ్ పీరియడ్స్ వస్తాయమ్మా. Whenever there is a more than one accounting period, their time value of money come into picture. Time ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక ఇయర్ లో అయితే మనం టైం వాల్యూ ఆఫ్ మనీ తీసుకోం. అందుకని అకౌంట్స్ లో ఎక్కడైనా టైం వాల్యూ ఆఫ్ మనీ వస్తుందా మీకు? ఎందుకు అకౌంట్స్ ఎప్పుడు అనే ఎఫ్ఎం మీరే చెప్పారు, ప్రాజెక్ట్ ను ఒక ఇయర్ అనలైజ్ చేసి చెప్పకూడదు, ప్రాజెక్ట్ లైఫ్ మొత్తం అనాలిసిస్ చేయాలి. ప్రాజెక్ట్ లైఫ్ అంటే ఒక అకౌంటింగ్ పీరియడ్ ఉంటుందా, మోర్ దాన్ వన్? జనరల్లీ ఇట్ విల్ బి మోర్ దాన్ వన్ అకౌంట్ ఇయర్, ఇట్ బికమ్ ద 1 year or 2 years or 10 years వరకు కూడా ఉండొచ్చు, మోర్ దాన్ 10 years ఉండొచ్చు. అందుకని ఏది పిక్చర్ లోకి వస్తుంది? టైం వాల్యూ ఆఫ్ మనీ. అదేంటి అని చూసేసాను. ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయింది, బేసిక్. ఇన్ F1 we use time value of money because while analyzing the financial decisions, it may leads to more than one accounting periods. That may be financial decision, that may be dividend decision, that may be investment decisions. Dividend may be 1 year ఉండొచ్చు, but investment and financial decisions may have an impact on more than one accounting period. When there is a more than accounting period, then time value of money comes into picture. అందుకని ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ గా మనం ఏం చెప్తున్నామో ఇప్పుడు లింక్ చేసుకుంటున్నారు మొత్తం టైప్స్ ఆఫ్ డెసిషన్స్ ని దీన్ని. బికాస్ మనం అక్కడ తీసుకునే టైప్స్ ఆఫ్ డెసిషన్స్ లో మేజారిటీ ఆఫ్ ది 2 డెసిషన్స్, ఫైనాన్షియల్ డెసిషన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, are related to more than one accounting period. If it is a more than one accounting period, then time value of money comes into picture. We have learnt about time value of money, discounting, compounding, but mostly we use discounting. Why? Compounding means taking them into future and decide in the future. Decision ఎప్పుడు తీసుకుంటాం? ఫ్యూచర్. ఫ్యూచర్ డెసిషన్స్ ఆర్ అన్సర్టైన్. Discounting means taking all cash flows to present and decide on present. It's a certain. ఏది బెస్ట్, కాంపౌండింగ్ డిస్కౌంటింగ్? నెక్స్ట్, ఇప్పుడు నేను కనుక్కోవాల్సింది అసలు వీటిని సార్ మీరు డిస్కౌంట్ చేయాల్సింది ఏంటిదమ్మా? క్యాష్ ఫ్లోస్ వర్సెస్ నెట్ ప్రాఫిట్. పేరులోనే ఉందమ్మా, ఇదేంటిది? క్యాష్ ఫ్లోస్. నెట్ ప్రాఫిట్ క్యాషా నాన్ క్యాషా? బోత్. నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు క్యాష్ రెడ్యూస్ చేస్తారు, ఎక్స్పెన్సెస్, నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ కూడా రెడ్యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్. కానీ క్యాష్ ఫ్లోస్ అంటే డిప్రిషియేషన్ ఉండకూడదు. అంటే ఎలిమినేట్ నాన్ క్యాష్ ఐటమ్స్. ఎలిమినేట్ నాన్ క్యాష్ ఐటమ్స్ ఫ్రమ్ నెట్ ప్రాఫిట్ నుంచి. బట్ ఇక్కడ నాన్ క్యాష్ ఐటమ్స్ ఉంటాయా లేదా? ఎగ్జిస్ట్ ఆఫ్ నాన్ క్యాష్ ఐటమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ డిప్రిషియేషన్. ఇక్కడ కూడా నాన్ క్యాష్ ఐటమ్స్ ఏంటమ్మా ఎగ్జాంపుల్? డిప్రిషియేషన్. ఇది రాయాలన్నా? ఎక్కడ కొన్నారమ్మా స్పెట్స్? భలే ఉన్నాయి ఇద్దరికి. లెన్స్ కాక ఎక్కడ? చౌడీపేట. క్రేజీ ఆప్టికల్స్. 3x4 అట్లా ఎక్కడ ఉంటుంది? 4x చివరి క్వాలిటీ టీ షాప్ దగ్గర అటు సైడ్. లెన్స్ కార్డ్ బాగుంటుంది కదా, దాని బాగున్నాయి. బ్లూరే కదా, ఒరిజినల్ బ్లూ వేసినట్టున్నాడు, కరెక్ట్ కనిపిస్తున్నాయి. అది ఇక్కడెక్కడ ఒరిజినల్ బ్లూ దొరకదమ్మా మీకు, బట్ ఇచ్చినట్టున్నాడు. అయినా కనపడుతుందా నీకు మరి? ఓకే, అయినా పెద్దగా రాస్తా కొంచెం. సరే, రైట్. ఎగ్జిస్ట్ ఆఫ్ నాన్ క్యాష్ ఐటమ్స్. సరే, ఇప్పుడు మరి నేను క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయాలా, ఆల్రెడీ ఇస్తాడా? ఇవ్వడు, మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మరి ఫార్మాట్ ఉంటుంది కదా. క్యాష్ ఫ్లోస్ లో 2 types ఉంటాయి అమ్మా.
క్యాష్ అవుట్ఫ్లో, క్యాష్ ఇన్ఫ్లో. ఈ రెండు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే నాన్ క్యాష్ ఐటమ్స్ తీసుకోవాలా తీసుకోకూడదా? కానీ ఇక్కడ ఒక చాలా పెద్ద కాన్సెప్ట్ ఉందమ్మా. నాన్ క్యాష్ ఐటమ్స్ నేను తీసుకోను కానీ క్యాష్ ఫ్లోస్ లో, బట్ నాన్ క్యాష్ ఐటమ్స్ వల్ల క్యాష్ ఎఫెక్ట్ అవుతుంది ఇండైరెక్ట్ గా. డిప్రిషియేషన్ వల్ల నాకు ఏ క్యాష్ ఎఫెక్ట్ అవుదమ్మా. ఎందుకు? డిప్రిషియేషన్ ఏంటి? ఎప్పుడో పెట్టిన 10 lakh రూపీస్ అసెట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం. దానికి సో మెనీ రీజన్స్ ఉంటాయి. అప్పుడే కరెక్ట్ ప్రాఫిట్ వస్తుంది. ఎందుకంటే ఆ మిషన్ కూడా వాడుతున్నాను, ఆల్రెడీ పెట్టేశాను డబ్బులు, కానీ ఇది వాడుతున్నాను కాబట్టి దానికి సంబంధించిన 10 lakhs ఈ ఇయర్ కూడా బెనిఫిట్ వచ్చింది కాబట్టి నేను అక్కడ రెడ్యూస్ చేశాను 1 lakh డిప్రిషియేషన్. అండ్ అలా ప్రాఫిట్ లోంచి రెడ్యూస్ చేయకపోతే నేను 10 years అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ అసెట్ కొనలేను, డబ్బులు ఉండవు. ఇవన్నీ పక్కన పెట్టుకుంటున్నట్టు. అలా చాలా రీజన్స్ ఉంటాయి అమ్మ. సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. ఫస్ట్ థింగ్, ఇలా రీజన్స్ చెప్పుకోవచ్చు. డిప్రిషియేషన్ అనేది నాన్ క్యాష్ ఎలిమెంట్, క్యాష్ ఏమి బయటకు వెళ్ళదు, అందుకనే ఇక్కడ ఎలిమినేట్ చేసాం. బట్ డిప్రిషియేషన్ వల్ల మీకు ఇండైరెక్ట్ గా క్యాష్ సేవ్ అవుతుంది, అదే ట్యాక్స్. డిప్రిషియేషన్ తీసేసి మీరు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు నెట్ ప్రాఫిట్ మీద, దానివల్ల బయటికి వెళ్లాల్సిన డబ్బులు ఆగిపోతున్నాయి. డిప్రిషియేషన్ నాన్ క్యాష్ కానీ నాన్ క్యాష్ ఐటమ్స్ వల్ల ఇద్దరు రెవెన్యూ కానీ ఎక్స్పెన్స్ కానీ, డిప్రిషియేషన్ ఎక్స్పెన్స్ వల్ల ట్యాక్స్ ఇంపాక్ట్ ఉంటుంది. ట్యాక్స్ సేవింగ్ కానీ ట్యాక్స్ లైబిలిటీ కానీ. డిప్రిషియేషన్ వల్ల ట్యాక్స్ సేవింగ్ వస్తుందా, ట్యాక్స్ లైబిలిటీ వస్తుందా, ఇవన్నీ మనకు తర్వాత డీటెయిల్ గా వస్తాయమ్మా. జస్ట్ ఒక వ్యూ ఇస్తాం. డిప్రిషియేషన్ వల్ల యూ గట్ ట్యాక్స్ సేవింగ్. అదే నాన్ క్యాష్ ఇన్కమ్ వల్ల మీకు ట్యాక్స్ లైబిలిటీ వస్తుందా, ట్యాక్స్ సేవింగ్ వస్తుందా? లైబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలా సార్? తీసుకోవాలి, డెఫినెట్లీ దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. అంటే క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నాన్ క్యాష్ ఐటమ్స్ ఎలిమినేట్ చేస్తాం కానీ, బట్ నాన్ క్యాష్ ఐటమ్స్ కి సంబంధించిన ట్యాక్స్ ఇంపాక్ట్ అంటే ట్యాక్స్ సేవింగ్ ఆర్ ట్యాక్స్ లైబిలిటీ వీ షుడ్ కన్సిడర్. సో అది మరి ఇప్పుడు అదంతా ప్రాసెస్ లో చూద్దాం సార్. ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుంది, ఇదంతా మళ్ళీ వస్తుందా? ఇప్పుడేనా మళ్ళీ వస్తుంది? ఒక ఐడియా కోసం ఇవంతా మీరేం యాక్ట్ లేదమ్మా, మళ్ళీ వస్తుంది, జస్ట్ వినండి. నేను స్క్రీన్ షాట్స్ తీస్తాను అలా. కేర్ఫుల్ గా వినండి అమ్మా. ఒక ప్రాజెక్ట్ ఇనిషియల్ ఫస్ట్ ఇయర్స్ ని రాద్దాం. ఎన్ని ఇయర్స్ ప్రాజెక్ట్ అంటే 5 years ప్రాజెక్ట్ అమ్మా. 0 year అదేంటి సార్ 0 year ఉంటుందా? స్టార్టింగ్ అప్పుడు క్యాష్ ఫ్లోస్ ఉంటాయి, ఆబ్వియస్లీ అవుట్ ఫ్లోసే ఉంటాయి. 0 year లో మీరు హోటల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్ఫ్లోస్ ఉంటాయి, అవుట్ ఫ్లోస్ ఉంటాయి. అంటే నౌ ప్రెసెంట్ నే 0 year అంటాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. ఫిఫ్త్ ఇయర్ మళ్ళీ రాస్తా. ఇవన్నీ 0 year నే ఏమంటారు సార్ అంటే ఇనిషియల్. 0 year లో వచ్చే క్యాష్ ఫ్లోస్ ని ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్ అంటారు. 1 to 5 years లో వచ్చే వాటినే ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అంటారు. ఏమంటారమ్మా? ఇనిషియల్ ఇయర్స్ లో 0 year ని ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్ అంటారు. 1 to 5 years లో వచ్చే వాటిని లాస్ట్ ప్రాజెక్ట్ క్లోజ్ అయిన తర్వాత 5th year లాస్ట్ లో వచ్చే దాన్నే టర్మినల్ టర్మినల్ క్యాష్ ఫ్లోస్ అంటారు. నేమ్స్ ఇచ్చేసాం, టెక్నికల్ నేమ్స్. ఏంటా టెక్నికల్ నేమ్స్? ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్, టర్మినల్ క్యాష్ ఫ్లోస్. హౌ టు క్యాలిక్యులేట్ ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్ అంటే 0 year లో ఓన్లీ అవుట్ఫ్లోనే ఉంటుందా, ఇన్ఫ్లో కూడా ఉంటుందా? సమ్ టైమ్స్ ఇన్ఫ్లో కూడా ఉండొచ్చు. మీరు ఆశ్చర్యపోతారు, డెఫినెట్లీ షాక్ అవుతారు. అందరూ అనుకుంటారు 0 year లో ఓన్లీ అవుట్ఫ్లోనే ఉంటుంది, సమ్ టైమ్స్ ఇన్ఫ్లో కూడా ఉంటుంది. చెప్తాను అది. ఆపరేటింగ్ లో ఇన్ఫ్లో ఉంటుంది, అవుట్లో ఉంటుంది. మీరు ఏదైనా చేయండి సార్, ఆ ఇయర్ అయితే నెట్ అడ్జస్ట్ చేయండి. ఒక ఇయర్ ఇంకొక ఇయర్ అడ్జస్ట్ చేయవద్దు. ఎందుకు? టైం వాల్యూ ఆఫ్ మనీ. అర్థమైందా మీకు? ఆ ఇయర్ ఇనిషియల్ ఇయర్ అనుకోండి, మీరు ఇన్ఫ్లో అవుట్ఫ్లో అడ్జస్ట్ చేసేయండి. బట్
Don't adjust cash flows of first year with the fourth year. But within first year, inflow and outflow you can adjust. నెట్ ఫ్లోస్ కనుక్కోండి. అంటే నెట్ ఫ్లోస్ పాసిబిలిటీ, నెట్ ఫ్లోస్ అనేది వన్ విత్ ఇన్ ద ఇయర్ పాసిబుల్. అవుట్ సైడ్ ది ఇయర్ అడ్జస్ట్ చేయకూడదు నెట్ ఫ్లోస్. ఓన్లీ దేని తర్వాత మాత్రమే అడ్జస్ట్ చేయాలి. డిస్కౌంట్ చేసిన తర్వాత మాత్రమే అడ్జస్ట్ చేయాలి. విత్ ఇన్ ద ఇయర్ వితౌట్ డిస్కౌంటింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ విత్ అవుట్ సైడ్ ది అకౌంటింగ్ పీరియడ్స్ అండ్ విత్ టూ డిఫరెంట్ అకౌంటింగ్ పీరియడ్స్ అయితే ఓన్లీ యూ కెన్ అడ్జస్ట్ ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంటింగ్. ఈ క్లారిటీ మెయింటైన్ చేయండి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఫిఫ్త్ ఇయర్ చూడండి అమ్మా, ఆపరేటింగ్ ఫ్లోస్ వస్తున్నాయి, టర్మినల్ ఫ్లోస్ వస్తున్నాయి. ఆ రెండింటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు డిస్కౌంట్ చేయకుండా. ఎందుకు? సేమ్ ఇయర్. బట్ యూ కాంట్ అడ్జస్ట్ ఫోర్త్ ఇయర్ విత్ ద ఫిఫ్త్ ఇయర్. వై? డిఫరెంట్ అకౌంటింగ్ ఇయర్స్. ఓన్లీ ఏ చేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు, డిస్కౌంట్ చేసిన తర్వాత. డిస్కౌంట్ ఎలా చేయాలో తెలుసు కదా, అందుకని ఫస్ట్ అది నేర్చుకుని తర్వాత ఇది నేర్చుకుంటున్నాం. ఇనిషియల్ ఫ్లోస్ లో అందరూ అనుకుంటారు ఓన్లీ అవుట్ ఫ్లోనే ఉంటుందని. ఎస్, యువర్ రైట్. కేస్ వన్ ఓన్లీ అవుట్ ఫ్లోనే ఉంటుంది. అబ్సల్యూట్లీ ఫైన్, అది రైటే. ఎప్పుడు అంటే మీరు ఒక న్యూ మిషనరీ కొంటున్నప్పుడు, న్యూ మిషనరీ 10 lakhs, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఎంతమ్మా? 15 lakhs, ఫర్నిచర్ 5 lakhs, మొత్తం ఎంత? 30 lakhs. ఇదంతా ఏంటమ్మా? ఇనిషియల్ ఇయర్ క్యాష్ అవుట్. దీన్ని డిస్కౌంట్ చేయాల్సిన అవసరం ఉందా? డిస్కౌంట్ చేయొచ్చా దీన్ని? నో, ఇది ప్రెసెంట్ లోనే ఉంది. డిస్కౌంట్ చేసినా మళ్ళీ అదే వస్తుంది. జీరో ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 1. ఏ పర్సంటేజ్ అయినా తీసుకోండి 1 ఇంటూ 1 చేస్తే మళ్ళీ అదే వస్తుంది. డిస్కౌంట్ చేయక్కర్లేదు. అది అవుట్ఫ్లో కాబట్టి నెగిటివ్ లో ఉంటుంది ఆర్ సంథింగ్. ఇన్ఫ్లో అవుట్ఫ్లో కంపారిజన్. అందరూ ఇది ఒక్కటే అనుకుంటారమ్మా, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, సార్ దర్ ఈస్ అదర్ కేసెస్ సార్. ఇది నార్మల్ అమ్మా. ఏం కేసు ఇది? నార్మల్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అదర్ ఈస్ రీప్లేస్మెంట్. ఏంటమ్మా? రీప్లేస్మెంట్ కేసెస్ సార్. అంటే ఆల్రెడీ నా దగ్గర మిషన్ ఉంది, ఓల్డ్ మిషన్, దాన్ని ఎక్స్చేంజ్ చేసి ఆర్ సేల్ చేసి, నార్మల్లీ సేల్ చేసి కొత్త మిషన్ కొంటున్నాను అంటే ఇక్కడ ఏది కూడా వస్తుంది? ఇన్ఫ్లోస్ వస్తుంది, అవుట్ఫ్లో యాజ్ యూజువల్ ఉంటుంది. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి జాగ్రత్తగా విన్నాను. ఇప్పుడు ఫస్ట్ న్యూ అసెట్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. న్యూ మిషనరీ. న్యూ మిషనరీ క్యాలిక్యులేట్ చేయాలి. కాస్ట్ ఆఫ్ పర్చేస్. ఆ 10 lakhs ఎలా వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఓన్లీ కాస్ట్ ఆఫ్ పర్చేస్ వాళ్ళు అనుకుంటున్నారా? నో. కాస్ట్ ఆఫ్ పర్చేస్ ఓన్లీ 7 lakhs. మరి మిగతా ఏంటి సార్? ఇన్స్టలేషన్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్, ట్రయల్ రన్ ఛార్జెస్. మీరు ఆ మిషన్ రన్నింగ్ లో వచ్చేంత వరకు పెట్టిన ఇన్సూరెన్స్, ఇన్స్టలేషన్, ట్రయల్ రన్ అన్ని ఏమే చేయాలమ్మా? క్యాపిటలైజ్. దాని మొత్తాన్ని కలిపి న్యూ మిషనరీ కాస్ట్ అంటారు. దాని తర్వాత పెట్టేవన్నీ రెవెన్యూ, అన్లెస్ అంటిల్ ఇట్ ఇంక్రీజెస్ ద ఎఫిషియన్సీ. సో ఇన్స్టలేషన్, డెలివరీ ఛార్జెస్ ఒక 1 lakh, ట్రయల్ రన్ ఒక 1 lakh, డెలివరీ చార్జెస్ ఇది ఒక 1 lakh. మొత్తం ఎంతమ్మా? అలా వచ్చిందా 10 lakhs. కానీ ఈ న్యూ అసెట్ ఇది ఒకటేనా, మనకి ఇన్ఫ్లోస్ కూడా ఉన్నాయా? ఇదేంటమ్మా? క్యాష్ అవుట్ఫ్లో. AS10 అప్లై చేశాను. సింపుల్ అమ్మా, AS10 గుర్తుపెట్టుకోవాలి. మీరు అసెట్ రన్నింగ్ వచ్చేంత వరకు పెట్టేవన్నీ ఇనిషియల్ గా పర్చేస్ కాస్ట్, ఇన్స్టలేషన్, ట్రావెలింగ్ అవన్నీ క్యాల్కులేట్ చేసుకోవాలి. సరే, ఇది కేర్ఫుల్ గా వినండమ్మా. ఓల్డ్ మిషన్ సేల్ చేస్తే మీకు ఏం వస్తాయి? ఓల్డ్ మిషన్ సేల్ చేశారు, ఇది స్టార్టింగ్ లో. ఓల్డ్ మిషన్ కి అది ఎండింగ్, కానీ ఈ ప్రాజెక్ట్ ఇది స్టార్టింగ్. సేల్ వాల్యూ ఎంత వచ్చింది సార్ అంటే 10,000.
దాన్ని పర్చేస్ చేసిన కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఎంత సార్ అంటే 5 lakhs. ఓకేనా? క్యాష్ ఇన్ఫ్లో ఎంత? జనరల్ గా అందరూ 10,000 తీసుకుంటారమ్మా, కానీ 10,000 ఈజ్ నాట్ క్యాష్ ఇన్ఫ్లో. ఎందుకంటే అక్కడ 10,000 మన చేతిలోకి వస్తున్నాయి, కానీ నిజానికి 10,000 మన చేతిలో ఉండవు. ఒకవేళ గెయిన్ వస్తే అసెట్ సేల్ చేసినప్పుడు కొంత డబ్బులు ఎవరికి ఇవ్వాలి? గవర్నమెంట్ పే చేయాలి. అర్థమైందా? ఇంత గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా అసెట్ సేల్ చేస్తే? చెప్పాలి, అది స్టెప్స్ ఉంటాయి అమ్మా. ఏంటది? ఏం కావాలి మనకి? అక్యుములేటెడ్ నార్మల్ డిప్రిసియేషన్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ ఎంత తీసుకుందాం? 4,95,000. 4,95,000. దీనికి సార్ ఒక ఓల్డ్ మిషన్ సేల్ చేస్తే, ఇది టర్మినల్ ఫ్లో లో కూడా మేము యూజ్ అవుతున్నాం ఈ ఫార్ములా, ఎందుకంటే మన టర్మినల్ ఫ్లో లో కూడా ఇదే అసెట్ సేల్ చేస్తే ఫార్ములాస్ 3 స్టెప్స్ ఉంటాయి. ఓల్డ్ మిషన్ సేల్ చేస్తే క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయడానికి 3 స్టెప్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 స్టెప్స్ అంటే? స్టెప్ నెంబర్ 1, క్యాలిక్యులేటింగ్ గెయిన్ ఆర్ లాస్. ఏంటమ్మా? గెయిన్ ఆర్ లాస్. ఫార్ములా ఏంటి సార్? గెయిన్ ఆర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు సేల్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ. ఏంటి ఫార్ములా గెయిన్ ఆర్ లాస్ కి? సేల్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ. బుక్ వాల్యూ ఎలా వస్తుంది? బుక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ మైనస్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. కాస్ట్ మైనస్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 1. అప్లై చేసి చెప్పండి అమ్మా. ఎగ్జాంపుల్ ఉంది కదా మనకి. ఎంత? సేల్ వాల్యూ ఎంతమ్మా? 10,000. బుక్ వాల్యూ ఎంత? 5 lakhs మైనస్ 4,95,000. ఎంత వస్తుందమ్మా? 5,000. గెయినా లాసా? గెయిన్ అయితే ట్యాక్స్ లైబిలిటీ వస్తుంది, లాస్ అయితే ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. ట్యాక్స్ లైబిలిటీ ఏమో రిడ్యూస్ చేయాలి, ట్యాక్స్ సేవింగ్ ఏమో యాడ్ చేయాలి. ట్యాక్స్ సేవింగ్ ఈజ్ నథింగ్ బట్ క్యాష్ ఇన్ఫ్లో, ఇంకా యాడ్ అవుతుంది. ఎప్పుడైనా సరే డిఫాల్ట్ రూల్ అమ్మా. ట్యాక్స్ సేవింగ్ అంటే యాడ్ చేయాలి క్యాష్ ఇన్ఫ్లో, ట్యాక్స్ లైబిలిటీ అంటే రెడ్యూస్ చేయాలి, అంటే క్యాష్ అవుట్ఫ్లో. క్యాష్ లైబిలిటీ ఈజ్ అవుట్ఫ్లో, ట్యాక్స్ సేవింగ్ ఈజ్ ఇన్ఫ్లో. ఆ వచ్చిన 10 lakhs ఇన్ఫ్లోనే కాబట్టి ట్యాక్స్ సేవింగ్ అయితే ఏం చేస్తాం? 10 lakhs క్యాచ్ చేస్తాం. 10 lakhs అంటే సాల్వ్ చేయాలి. ట్యాక్స్ లైబిలిటీ అయితే రెడ్యూస్ చేస్తాం. ఎందుకు ట్యాక్స్ లైబిలిటీ వస్తుందా? అది సెకండ్ స్టెప్ అమ్మా. సెకండ్ స్టెప్ ఏంటి సార్? క్యాలిక్యులేటింగ్ ట్యాక్స్ సేవింగ్ ఆర్ ట్యాక్స్ లైబిలిటీ. అదేంటి రెండు రాస్తున్నారు? అక్కడ గెయిన్ వస్తే లైబిలిటీ వస్తుంది, లాస్ వస్తే సేవింగ్ వస్తుంది. ఫార్ములా ఏంటి సార్? ట్యాక్స్ లైబిలిటీ ఈజ్ ఈక్వల్ టు గెయిన్ ఇంటూ ట్యాక్స్ రేట్, ట్యాక్స్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఎగ్జాంపుల్లో ట్యాక్స్ సేవింగ్ వస్తుందా, ట్యాక్స్ లైబిలిటీ వస్తుందా? చెప్పండి అమ్మా. ఎంత? 5,000 ఇంటూ ట్యాక్స్ రేట్ 30% వేసుకోండి. ఎంత? 1,500. స్టెప్ నెంబర్ 3 మనకు కావాల్సింది ఏంటమ్మా? క్యాలిక్యులేటింగ్ సేల్ ప్రొసీడ్సా, క్యాష్ ఫ్లోసా? క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ సేల్ ఆఫ్ మిషన్. ఫార్ములా ఏంటి సార్? క్యాష్ ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు సేల్ ప్రొసీడ్స్ తీసుకుంటారు అందరూ, రాంగ్, మైనస్ ట్యాక్స్ లయబిలిటీ ఆర్ సేల్ ప్రొసీడ్స్ ప్లస్ ట్యాక్స్ సేవింగ్. అది మీకు ఓల్డ్ మిషన్ సేల్ చేయడం వల్ల వచ్చిన క్యాష్ ఫ్లో. డిఫాల్ట్ గా అందరూ ఏం తీసుకుంటారమ్మా? బై మిస్టేక్ సేల్ ప్రొసీడ్స్ తీసుకుంటారు. ఎప్పుడు అలా తీసుకోవచ్చు అంటే ఇగ్నోర్ టాక్సేషన్ అన్నప్పుడు. ఇగ్నోర్ టాక్సేషన్ అన్నప్పుడు గెయిన్ ఆర్ లాస్ అమ్మా. చాలా మంది రాంగ్ చేస్తారు. గెయిన్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ, క్యాష్ ఆ నాన్ క్యాష్ ఐటమ్? గెయిన్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ క్యాష్ ఐటమా, నాన్ క్యాష్ ఐటమా? గెయిన్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ క్యాష్ ఐటమా, నాన్ క్యాష్ ఐటమా? నాన్ క్యాష్.
సేల్ ప్రొసీడ్స్ ఇస్ ద క్యాష్. మీకు వచ్చింది 10,000, 5,000 కాదు. అర్థమైందా? గెయిన్ ఆర్ లాస్ అనేది బుక్ లో ఉంటుంది అంతే, మీ చేతిలో రాదు. ఇప్పుడు అర్థమైందా? గెయిన్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ క్యాషా నాన్ క్యాషా? నాన్ క్యాష్. అందుకని అది ఇగ్నోర్ చేస్తాం, కానీ దాని మీద వచ్చే ట్యాక్స్ ఇంపాక్ట్ తీసుకుని. ఇప్పుడు అర్థమైందా మీకు? డిప్రిషియేట్ నాన్ క్యాష్ ఐటమ్స్ లో ఎగ్జాంపుల్స్ రాసుకున్నాం నీట్ గా. నాన్ క్యాష్ ఇక్కడ ఏం రాద్దాం. నాన్ క్యాష్ లో ఇప్పటి వరకు ఏమేమి ఎగ్జాంపుల్స్ చూసామా? నాన్ క్యాష్ ఐటమ్స్ లో డిప్రిషియేషన్ అందరికీ తెలిసిందే, డిప్రిషియేషన్. నెక్స్ట్ వన్ గెయిన్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ, సేల్ ఆఫ్ అసెట్ అని రాద్దాం, ఓకేనా? నాన్ క్యాష్. డిప్రిషియేషన్ మీద మీకు ట్యాక్స్ సేవింగ్ వస్తుందా, ట్యాక్స్ లైబిలిటీ వస్తుందా? ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. గెయిన్ మీద ట్యాక్స్ సేవింగ్ వస్తుందా, ట్యాక్స్ లైబిలిటీ వస్తుందా? ట్యాక్స్ లైబిలిటీ. ట్యాక్స్ లైబిలిటీ అంటే క్యాష్ ఇన్ఫ్లోనా, క్యాష్ అవుట్ఫ్లోనా? మరి లాస్ అంటే ట్యాక్స్ సేవింగ్ వస్తుందా, ట్యాక్స్ లైబిలిటీ వస్తుందా? ట్యాక్స్ సేవింగ్. క్యాష్ ఇన్ఫ్లోనా, క్యాష్ అవుట్ఫ్లోనా? ఇవన్నీ మీకు మెటీరియల్ వస్తాయమ్మా, ఏం రాయక్కర్లేదు, అక్కడ ఒక సీక్వెన్స్ లో ఉంటుంది. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నా. అంటే మీకు ఇవన్నీ తెలిసిన తర్వాత నేను మళ్ళీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే అన్ని లింక్ చేసుకుంటారు. ఓకే, ఈయన నాన్ క్యాష్ ఐటమ్స్ కన్సిడర్ చేయడు, అందుకనే ఇక్కడ ఇర్రెలవెంట్ అన్నాడు. ఓకే, ఈ నాన్ క్యాష్ ఐటమ్స్ కన్సిడర్ చేయడు కానీ దాని మీద ట్యాక్స్ ఇంపాక్ట్ కన్సిడర్ చేస్తాడు, అందుకనే ఇక్కడ ట్యాక్స్ సేవింగ్ అంటున్నాడు. ఇలా ఈ ట్యాక్స్ సేవింగ్ అనేది ఏంటమ్మా? క్యాష్ ఇన్ఫ్లో. డిప్రిషియేషన్ మీద ట్యాక్స్ సేవింగ్ ఫార్ములా ఏంటంటే డిప్రిషియేషన్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఇక్కడ గెయిన్ కి ట్యాక్స్ లయబిలిటీ ఫార్ములా ఏంటంటే గెయిన్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఇక్కడ దీని ఫార్ములా ఏంటి సార్ అంటే లాస్ ఇంటూ ట్యాక్స్ రేట్. చాలా మంది ఏం చేస్తారో తెలుసా అమ్మా, ఇక్కడ ఈ పర్టికులర్ ట్యాక్స్ లయబిలిటీ ఏవైతే ఉందో గెయిన్ 5,000 మైనస్ 1,500 వేస్తారు. 5,000 మైనస్ 1,500 వేస్తారు చాలా మంది. 5,000 ఏంటి అసలు? నాన్ క్యాష్ ఐటమ్, మళ్ళీ దాంట్లోంచి 1,500 తీసేస్తే రాంగ్ కదా. ఫార్ములా ఏంటి? సేల్ ప్రొసీడ్స్. ఎంతమ్మా సేల్ ప్రొసీడ్స్? 10,000. ఎంత? 1,500. ఎందుకంటే ట్యాక్స్ లైబిలిటీ కదా. ఎంత వస్తుంది? ఇది మీకు ఓల్డ్ మిషన్ సేల్ చేయడం వల్ల వచ్చిన నిజమైన క్యాష్ రియాలిటీ. 10,000 కాదు. ఇది ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? ఇన్ఫ్లో. సరే, ఇనిషియల్ ఇయర్ నెట్ క్యాష్ లో ఏమడుగుతున్నానమ్మా? ఇనిషియల్ ఇయర్ నెట్ క్యాష్ ఫ్లో చెప్పండి అమ్మా. అవుట్ఫ్లో మైనస్ ఇన్ఫ్లో, అరే ఎలా అయినా అవుట్ఫ్లోస్ ఇన్ఫ్లోస్ మొత్తం నెట్ ఆఫ్ చేసి చెప్పండి. అవుట్ఫ్లో ఎంత? అవుట్ఫ్లో ఎంత నాన్న? ఈ ఎగ్జాంపుల్ కదా 10 lakhs. అవుట్ఫ్లో 10 lakhs. ఇదిగోండి అమ్మా. ఓల్డ్ మిషన్ సేల్ చేయడం వల్ల వచ్చిన ఇన్ఫ్లో ఎంత? 10 lakhs. 10,000 8,500? ఎంత వచ్చింది? 9,91,500. నెట్ అవుట్ఫ్లో ఏంటమ్మా ఇది? నెట్ క్యాష్ అవుట్ఫ్లో. అర్థమైందా ఓవరాల్ గా? ఇప్పుడు మనం ఏది మాత్రమే క్యాలిక్యులేట్ చేసాం? ఇనిషియల్. 2 కేసెస్ ఉంటాయి ఇనిషియల్ లో, నార్మల్ ఇన్వెస్ట్మెంట్, రీప్లేస్మెంట్. నార్మల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓన్లీ అవుట్ఫ్లో ఉంటుంది, రీప్లేస్మెంట్ అంటే ఏది కూడా వస్తుంది అడిషనల్ గా? ఇన్ఫ్లో వస్తుంది. దేనివల్ల? సేల్ ఆఫ్ అసెట్ వల్ల. సేల్ ఆఫ్ అసెట్ వల్ల ఇన్ఫ్లో అంటే ఓన్లీ సేల్ ప్రొసీడ్స్, సేల్ ప్రొసీడ్స్ మైనస్ ట్యాక్స్ సేవింగ్ ఆర్ ట్యాక్స్ లైబిలిటీ? అది 3 steps. గుర్తుంటుందా ఇవి? తర్వాత వస్తుంది, మళ్ళీ వస్తుంది, అప్పుడు ఇంకా చేయిస్తాను 4 ప్రాబ్లమ్స్ చేస్తాను. అది కొన్ని రోజులు తప్పదు, 2 రోజులు ఆ సౌండ్ కింద మనం క్యాబిన్స్ రెడీ చేస్తాం. ల్యాబ్ అమ్మ, కంప్యూటర్ ల్యాబ్ కి కింద 10 systems, పైన 10 systems, 20 వస్తాయి మీకే, మీకు వాళ్ళకి మొత్తం. స్టడీ హాల్ 25 cabins తో, మళ్ళీ క్లాస్ రూమ్స్. యాక్చువల్లీ మనం కింద క్లాస్ రూమ్ కింద వెళ్ళాలన్నమాట. ఇదేమో ఎస్ఐపికి టెక్నికల్ క్లాస్ రూమ్ ఇది. సరే చూద్దాం ఇప్పుడు దాన్ని బట్టి, ఎలా సంక్రాంతి తర్వాత రెడీ అయ్యేది, చాలా టైం ఉంది. ఇప్పుడు దేనికి వచ్చేస్తున్నాం?
ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్. ఆబ్వియస్లీ ఇక్కడ మీరు బిజినెస్ చేస్తుంటే ఏమొస్తుందమ్మా? రెవెన్యూ. ఏమొస్తుంది? యాజ్ యూజువల్ రెవెన్యూ. ఎగ్జాంపుల్ ఒక 1 lakh అనుకుందాం, మైనస్ ఎక్స్పెన్సెస్ అన్ని సాలరీస్ అవన్నీ కలిపి 60,000 మైనస్ ఏంటది? ఎందుకు సపరేట్గా రాస్తున్నారు సార్? నాన్ క్యాష్ కాబట్టి. మరి ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు? ఫస్ట్ చేస్తాను, మళ్ళీ యాడ్ బ్యాక్ చేస్తాను. ట్యాక్స్ రిడ్యూస్ చేసేంత వరకు కన్సిడర్ చేస్తాను. ట్యాక్స్ రిడ్యూస్ చేయగానే మళ్ళీ యాడ్ బ్యాక్ చేస్తాను. అదేంటి డైరెక్ట్ గా అసలు ఇగ్నోర్ చేయొచ్చు కదా, ట్యాక్స్ సేవింగ్ వస్తుందని. ఆ ట్యాక్స్ సేవింగ్ తీసుకునే వరకు అది కన్సిడర్ చేస్తాను, మళ్ళీ డైరెక్ట్ గా వెళ్ళి లాస్ట్ లో యాడ్ బ్యాక్ చేస్తాను. అంటే ఏది మాత్రమే కన్సిడర్ చేస్తాను దాని మీద? ట్యాక్స్ సేవింగ్. రిడ్యూస్ చేస్తున్నానంటే ట్యాక్స్ సేవింగ్ వస్తుంది కాబట్టి అదొక 10,000. ఇవన్నీ తీసేస్తే వచ్చేది మీకు పీబీటీ. ఏంటమ్మా? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఎంతమ్మా? ట్యాక్స్ రేట్ 30%. 9,000. ఎంత వస్తుందమ్మా? దీన్నే పిఏటి అంటారు. ఏమంటారమ్మా? దీనికి ఏం యాడ్ బ్యాక్ చేయాలి మళ్ళీ? డిప్రిషియేషన్. ఎంతమ్మా? దీన్ని ఏమంటారమ్మా? 31,000. దీన్నే క్యాష్ ఫ్లోస్ అంటారు. ఇన్ఫ్లోస్ అవుట్ ఫ్లోస్? ఇన్ఫ్లో. రెవెన్యూ ఎక్కువ. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్యాష్ ఫ్లోస్ అంటే పిఏటి ప్లస్ డిప్రిషియేషన్. దీన్ని ఇంకొక లాగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అసలు డిప్రిషియేషనే రాకుండా కన్సిడర్ చేయకుండా క్యాలిక్యులేట్ చేసి లాస్ట్ లో డిప్రిషియేషన్ వల్ల వచ్చే ట్యాక్స్ సేవింగ్ యాడ్ చేసుకోవచ్చు. ఎలా సార్? రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్సెస్. ఎంతమ్మా? 60,000. ఎంత వస్తుంది? 40,000. ఏం కన్సిడర్ చేయలేదు? డిప్రిషియేషన్ మైనస్ ట్యాక్స్. ఎంతమ్మా? 30%. రిడ్యూస్ చేస్తే ఎంతమ్మా? 28,000. దీనికి డిప్రిషియేషన్ ట్యాక్స్ సేవింగ్ ఎలా వస్తుంది? ఫార్ములా ఫర్ డిప్రిషియేషన్ ట్యాక్స్ సేవింగ్ చెప్పాలి. డిప్రిషియేషన్ ఇన్ ట్యాక్స్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు డిప్రిషియేషన్ ఇంటూ ట్యాక్స్ రేట్. ఎంతమ్మా డిప్రిషియేషన్? 10,000 ఇంటూ 30%. ఎంత? 3,000. 3,000 యాడ్ చేయాలా రిడ్యూస్ చేయాలా? ట్యాక్స్ సేవింగ్ అంటే యాడ్ చేయాలి. 3,000 యాడ్ చేయండి. చూసారా? ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే నేను ఇదే బెస్ట్ అంటే, ఎందుకంటే మనకి డైరెక్ట్ గా పిఏటి ఇస్తాడు, అప్పుడప్పుడు డిప్రిషియేషన్ యాడ్ చేస్తాడు. పిఎన్ఎల్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి సైడ్ రెండిట్లో ఏది చేసినా ఒకటే ఆన్సర్. ఇది పిఎన్ఎల్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి నీట్ గా మీరు రెండిట్లో ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు ఫార్ములా. వితౌట్ డిప్రిషియేషన్ కన్సిడర్ చేసేటట్లయితే లాస్ట్ లో డిప్రిషియేషన్ ట్యాక్స్ సేవింగ్ కానీ ట్యాక్స్ లయబిలిటీ యాజ్ యూజువల్ ఉన్నాయి. స్టెప్ 3 ఇక్కడ మనం స్టెప్ 3 క్యాలిక్యులేట్ చేసాం కదా టర్మినల్ ఫ్లోస్. అలాగే ఇప్పుడు ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది 1 year దా, సెకండ్ ఇయర్ దా, థర్డ్ ఇయర్ దా, ఫోర్త్ ఇయర్ దా, ఫిఫ్త్ ఇయర్ దా? ఫస్ట్ ఇయర్ది. మళ్ళీ సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్. రిపీటేటివ్ ఇదే రిపీట్ అయిందంటే 5 years ఇదే వస్తుంది. అప్పుడు ఏం అప్లై చేయాలి మనం? యాన్యుటీ. ఏంటమ్మా? యాన్యుటీ ఫర్ 5 years. ఇది ఫస్ట్ ఇయర్ అమ్మా. సెకండ్ ఇయర్ కూడా రిపీట్ అన్నాడు అనుకోండి, ఈచ్ ఇయర్ అంటాడు, ఈచ్ ఇయర్ 5 years అంటాడు, అంటే ఈచ్ ఇయర్ ఇదే వస్తుంది, యాన్యుటీ అప్లై చేస్తాం. మరి ఒక్కొక్క ఇయర్ తీసుకొని డిస్కౌంట్ చేసినా అదే వస్తుంది. ఇప్పటి వరకు ఏం క్యాలిక్యులేట్ చేస్తాం మనం? ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్. ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం? డిఫాల్ట్ గా టర్మినల్ క్యాష్ ఫ్లో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. స్టెప్ 1 ఏంటమ్మా? గెయిన్ ఆర్ లాస్. ఎలా? సేల్ ప్రొసీడ్స్ మైనస్ బుక్ వాల్యూ. స్టెప్ 2 ఏంటమ్మా? ట్యాక్స్ సేవింగ్ ఆర్ ట్యాక్స్ లయబిలిటీ. సో ఏంటమ్మా? గెయిన్ ఆర్ లాస్ ఇంటూ ట్యాక్స్ రేట్. స్టెప్ 3 ఏంటమ్మా? క్యాష్ ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు సేల్ ప్రొసీడ్స్ ప్లస్ ఆర్ మైనస్
ఆర్ ట్యాక్స్ లైబిలిటీ యాజ్ యూజువల్. మనం ఆల్రెడీ టర్నల్ అక్కడ చేసింది ఇక్కడ ఈ టర్నల్ కాబట్టి టర్నల్ ప్లస్ అంటే జనరల్ గా అందరు సేల్ ప్రాసెస్ తీసుకుంటారు, తప్పు లేదు రైటే. కానీ దానికి ఏది అడ్జస్ట్ చేయాలి, గెయిన్ ఆర్ లాస్ వస్తుంది కదా సేల్ చేసినప్పుడు. డెఫినెట్లీ మీరు సేల్ చేసినప్పుడు గెయిన్ ఆర్ లాస్ వస్తుంది. గెయిన్ ఆర్ లాస్ ఉంది అంటేనే ట్యాక్స్ ఇంపాక్ట్ ఉన్నాడు. గెయిన్ ఆర్ లాస్ క్యాష్ ఐటమా నాన్ క్యాష్ ఐటమా? ఇట్స్ నాన్ క్యాష్ ఐటమ్. డెఫినెట్లీ ట్యాక్స్ ఇంపాక్ట్ అడ్జస్ట్ చేయాల్సింది. ఇది టర్నల్ ఫ్లోస్, ఇవన్నీ మనం ఓవరాల్ నేర్చుకుంటాం. ఇలా క్యాష్ ఫ్లోస్ కాదు, ఈ వచ్చిన టర్మినల్ ఫ్లోస్ ఏ ఇయర్ కి అడ్జస్ట్ చేస్తాం? ఫిఫ్త్ ఇయర్. ఫిఫ్త్ ఇయర్ కి అడ్జస్ట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? డిస్కౌంట్ చేసి 0 ఇయర్ తీసుకెళ్తాం. 0 ఇయర్ లో ఉన్న ఇది కూడా చేసేద్దాం ఒకేసారి. టర్మినల్ ఫ్లోస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత కొన్నావు, న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ మొత్తం కలిపి అవన్నీ సేల్ చేస్తే ఊరికే ఒక ఎగ్జాంపుల్ రాద్దాం, ఇప్పుడు ఒక్కొక్కటి ఇండివిజువల్ గా చేయలేము కదా. అవన్నీ సేల్ చేసినప్పుడు గెయిన్ ఆర్ లాస్ వస్తుంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఎంత? 10 lakhs. ఓల్డ్ మిషనరీ ఎంతమ్మా? 5 lakhs. 10 lakhs కొన్నాం కదా, దాని సాల్వేజ్ వాల్యూ ఇవన్నీ డిప్రిషియేషన్ తీగా ఎంత అనుకున్నాం? సేల్ ప్రొసీడ్స్ ఒక 15,000 అనుకున్నాం అమ్మా. బుక్ వాల్యూ డిప్రిషియేషన్ తీసేగా ఒక అక్కడ ట్యాక్స్ లైబిలిటీ పెట్టాం కదా, ఇక్కడ సేవింగ్ కదా అంటే లాస్ 20,000 అనుకున్నాం. ఎంత వచ్చింది చెప్పండి? లాసా గెయినా? ట్యాక్స్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు 5,000 ఇంటూ 30% ఎంతమ్మా? మరి అది 5,000 ఇది 5,000 అంటే బాగాదు కదమ్మా. 21,000 వేసుకున్నాం, ఎంత వస్తుంది ఇక్కడ? 6,000. 1,800. ఇది ఫార్ములా చెప్పండి. క్యాష్ ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాలి ఇది ఎవరైనా. అదే ఎంత చెప్పాలి? అందరు 6,000 వేస్తారు. 15,000 ప్లస్ 1,800 ప్లస్ మైనస్ ఎంత వస్తుంది చెప్పాలి? ఇంట్లోనా అవుట్లోనా? ఇంట్లో కదా. చూసారా? ఇవన్నీ నీట్ గా రాసుకోవాలి. తర్వాత అయిపోయింది కదా క్యాలిక్యులేట్ చేయడం, క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేషన్. 0 ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ నీట్ గా రాసుకున్నాను. 0 ఇయర్ ఎంత? 0 ఇయర్ అంటున్నా. సెకండ్ కేసు తీసుకున్నాం అన్నా. 9,91,500. 9,91,500. ఫస్ట్ ఇయర్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అన్న. ఫస్ట్ ఇయర్ 31,000. 31,000. 31,000. 31,000. ఫిఫ్త్ ఇయర్ చెప్పాలి. 16,800 ఎంత వస్తుంది? 47,000. డిస్కౌంట్ రేట్ 10%. అని ప్రెసెంట్ వాల్యూ అన్ని ప్రెసెంట్ తీసుకురండి అమ్మా. ఇది అవుట్లో కదా, చేయండి. ప్రెసెంట్ వాల్యూ తీసుకురండి. ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చేసేసి ఇవన్నీ ఇన్ఫ్లోస్ అన్నిటిని ప్రెసెంట్ వాల్యూలో అవుట్ఫ్లో తో కంపేర్ చేయండి. ప్రాఫిట్ లాస్ ఐ మీన్ ఎన్పివి డిస్కౌంట్ రేట్ అన్ని ఒకే ఇయర్ తీసుకోండి. 0 ఇయర్ కి ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ సపరేట్ చేయండి. ఆబ్వియస్లీ ఆల్రెడీ సపరేట్ అయిపోయినాయి కదా ఇవన్నీ ఇన్ఫ్లోస్, ఇనిషియల్ అవుట్ఫ్లో. %10 నాన్న.
నెగిటివ్ వస్తుంది. ప్రాజెక్ట్ యాక్సెప్టా రిజెక్టా? రిజెక్ట్. సింపుల్ నానా, ఇవి డిస్కౌంట్ చేయాలి. డిస్కౌంట్ చేసేయాలంటే డిస్కౌంటింగ్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా? డిస్కౌంటింగ్ రేట్ చెప్పండి. 10% అంటే 1/1.1 ఈక్వల్ టు 909. ఇంకా 0.826. ఇంకా 0.751. 683. 6 1 రౌండ్ ఆఫ్ చేస్తే ఇవన్నీ యానిటీ చేసుకోవచ్చు. మీరు 1 to 4 యానిటీ చేసుకోవచ్చు. ఆర్ 5 years కూడా యానిటీ చేసేసి దాన్ని సపరేట్ గా డిస్కౌంట్ చేయొచ్చు. వాట్ ఎవర్ ది కేసు, ఎలా అయినా మీరు అప్లై చేయొచ్చు. చెప్పండి, ఇంటూ చేసి ప్రజెంట్ వాల్యూస్ చెప్పేసేయండి. ఫస్ట్ వన్ 27,000. నెక్స్ట్ 5 years కి చెప్పేసేయండి. లేకపోతే 20. క్యాలిక్యులేటర్ ప్రాక్టీస్ అయితే టైప్ చేయండి అమ్మా ఫాస్ట్ గా. క్యాలిక్యులేటర్ ఒకేసారి చేస్తారా? 31,000 into 0.683. 173 last year. 47,800. 47,800 into 0.621. మొత్తం యాడ్ చేయండి. 27,931 plus 25,606 plus 23,281 plus 21,173 plus 29,683. 28,179. ఓకే, 179 అంటారు చూడండి. $529. సో ఇది ఇన్ఫ్లో నానా. ఇన్ఫ్లో సింపుల్ గా చెప్పాలంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో. ఇప్పుడు కంపేర్ చేయాలి మనం ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో. అవుట్ఫ్లో ఎంత? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో 9,91,500. చెప్పండి, రెండు కంపేర్ చేస్తే ఎంత? 9,91,500 minus 1,53,529. 971 negative. Reject the project. Reject the project. ఇది యాడ్ చేయండి. ఇది మార్చాం కదా ఫస్ట్. మళ్ళీ యాడ్ చేయండి అమ్మా, ఎంత వస్తుంది చూడండి. మళ్ళీ చేయండి. $1,27,000. ఇప్పుడు చెప్పండి అమ్మా. ఫైవ్ 23,281. ఓకే, 0.7551.
ఓకేనా? ఇది మొత్తం మనం చూస్తాం, ఇదంతా ఒక టాపిక్ నాన్న, దీని మీద ఎంసీక్యూస్, దాని మీద ఒక 20% స్కోరు, ఎంసీక్యూస్ ఈజీ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే మనం ఓవరాల్ గా మొత్తం ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాం, మళ్ళీ దాన్ని డీటెయిల్ గా వెళ్తూ ఉంటాం, దాని మీద మళ్ళీ ఎంసీక్యూస్ చేస్తాం వన్ బై వన్. ఇలా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మీకు ఇక్కడ మీరు అండర్స్టాండ్ చేసుకుని ఉంటారు, ఇక్కడ కాన్సెప్చువల్ మిస్టేక్స్ ఉండవు. క్వశ్చన్ సరిగా చదవకపోవటము, లేకపోతే క్యాలిక్యులేటర్ మిస్టేక్, ఇవే ఉంటాయి. కాన్సెప్ట్ రాకపోవటం, నాలెడ్జ్ లేకపోవటం అంటే ఉండదు. ఇదే కాన్సెప్ట్, ఏమి ఉండదు, అదే ఫార్ములా, చిన్న కాన్సెప్ట్. అంటే కాన్సెప్ట్ ఎప్పుడైతే మనం క్లియర్ గా ఓవరాల్ గా ఒకసారి చూస్తాం, ఇనిషియల్ ఆపరేటింగ్ టర్మినల్, ఇలా ఓవరాల్ గా ఎప్పుడైతే చూస్తామో ప్రాజెక్ట్ ని ఇలా ఎలా చేస్తామని ఇంకంతా క్లారిటీ ఉంటుంది. ఓకే, మనం ఇనిషియల్ లో 2 టైప్స్ ఉంటాయి, ఇక్కడ కూడా మనకి ఇన్ఫ్లో వస్తుంది రీప్లేస్ అప్పుడు. సో ఇలా ఓకేనా, ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసాం. ఓకే, ఇది ఒకటి బేసిక్స్ లో. మళ్ళీ క్యాష్ ఫ్లోస్, వాటిని ఎలా చేయాలి. ఇప్పటివరకు మనం ఏం చేసుకున్నాం, టైం వాల్యూ ఆఫ్ మనీ, క్యాష్ ఫ్లోస్. అండ్ బేసిక్స్ లో లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ సిఓసి. ఏంటమ్మది? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, సిఓసి, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. So what is this cost of capital? What is capital, first of all? What is capital? Capital means equity, preference, equity capital, preference capital, డిబెంచర్స్, వీటన్నిటిని కలిపి నేను ఏమంటాను, లోన్స్, వీటన్నిటిని డెట్. ఇలా 3 టైప్స్ గా క్లాసిఫై చేస్తాం, ఈక్విటీ, ప్రిఫరెన్స్, డెట్. ఎవరు ఇక్కడ పార్టీస్ ఎవరు ఉంటారు? ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్, వీళ్ళని ఏమంటారమ్మా, ఓనర్స్. ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, నాట్ ది ఓనర్స్. ఇక్కడ డిబెంచర్ హోల్డర్స్ అంటే లెండర్స్ అన్నాం, లెండర్స్. సరే, వీళ్ళకి సంబంధించి ఏముంటుంది, ఎక్స్పెక్టేషన్స్. ఓకే, వాళ్ళకి సంబంధించి ఏం పేమెంట్స్ ఉంటాయి, పేమెంట్ టు దెమ్. వీళ్ళకి ఏముంటుందమ్మా, ఫిక్స్డ్. ప్రిఫరెన్స్ చూడండి ఎప్పుడు బ్రాకెట్ లో లిమిటెడ్. లిమిటెడ్ అంటే ఎంత చెప్తాను అంతే. ఒకళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే ఎక్కువ డివిడెండ్ అంతే, సేమ్ డివిడెండ్. కానీ పైన రాసిన ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఎక్కువ ప్రాఫిట్ వస్తే ఎక్కువ డివిడెండ్, తక్కువ ప్రాఫిట్స్ వస్తే తక్కువ డివిడెండ్, ప్రాఫిట్స్ రాకపోతే నో డివిడెండ్. బట్ వీళ్ళ మార్క్ ఫిక్స్డ్. లెండర్స్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. ప్రాఫిట్ తో ఏమైనా సంబంధం ఉందా? ఎక్కువ ప్రాఫిట్ వస్తే సేమ్ ఇంట్రెస్ట్, తక్కువ ప్రాఫిట్ వస్తే సేమ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అసలు రాకపోయినా సేమ్ ఇంట్రెస్ట్. Then what is the difference between preference shareholders and lenders? In case of preference shareholders, if there are no profits, if it is not cumulative, then there is no dividend. Cumulative preference share కాదు, అప్పుడు డివిడెండ్ ఇవ్వక్కర్లేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ లెండర్స్, ఈవెన్ దో ఇఫ్ దెర్ ఈస్ నో ప్రాఫిట్, వీ నీడ్ టు పే ఇంట్రెస్ట్. డిఫరెన్స్ అర్థమవుతుందా? సరే సరే, ఎవరు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నట్టు? ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరు ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నట్టు? రిస్క్ హై, రిస్క్ మీడియం, రిస్క్ లో. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి? వెరీ గుడ్. ఎవరు కాస్ట్ ఎక్కువ ఉంటుంది? మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మా?
కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఎక్కడ పేమెంట్ చేస్తే అక్కడ ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఎక్కువ ఎక్కడ పే చేస్తే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ మా ఎవరికి ఎక్కువ పే చేస్తున్నాం ఈక్విటీ కాస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది. ఒక నిమిషం ఎవరు అన్మ్యూట్ చేయలేదు. అమ్మా మీరు మాట్లాడాలి అనుకున్నప్పుడే మ్యూట్ చేయండి, లేకపోతే మీ డిస్టర్బెన్స్ అంతా వస్తుంది మాకు, దీనివల్ల స్ట్రక్ అయిపోతుంది. కానీ కేపీ కేడి కాస్ట్ ని అలా రిఫర్ చేస్తారు. కేపీ కేడి. కేఈ అంటే కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, ఇన్వెస్టర్స్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఎక్స్పెక్టేషన్. అది క్యాలిక్యులేట్ డిఫరెంట్ వేస్ ఉంటాయమ్మా క్యాలిక్యులేషన్. సిఏపిఎం మోడల్ అని, ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ అని, చాలా అవి మనం సబ్జెక్ట్ లో నేర్చుకుంటాం. ఈ కేఈ క్యాలిక్యులేట్ చేయడం ఒక టాపిక్ మనకి, అదో 10%. కేఈ కేపీ కేడి ఈ రెండు క్యాలిక్యులేట్ చేయడం అంటే వాళ్ళు ఎంత సార్. కేడి అంటే డిఫాల్ట్ గా ఏమొస్తుందమ్మా, ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇంట్రెస్ట్ వల్ల ట్యాక్స్ సేవింగ్ వస్తుందా లేదా, అందుకని అది అడ్జస్ట్ చేయాలి. చూసారా, ఎక్కడైనా సరే కాన్సెప్ట్ అదే తీసుకుంటున్నాను. ట్యాక్స్ సేవింగ్ వస్తే అది తీసుకుంటున్నాను అంటే, ఎందుకంటే అవి కూడా డబ్బులే. ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకున్నాను, బిఫోర్ ట్యాక్స్. ఆఫ్టర్ ట్యాక్స్ అంటే 1 మైనస్ 0.3 అంతే కదమ్మా, 1 మైనస్ 0.3 అంటే దాంట్లోంచి 0.3 తీసేసిన తర్వాత పర్సంటేజ్. కేడి అమ్మ కేఈ కేపీకి ట్యాక్స్ ఎఫెక్ట్ ఉండదు, డివిడెండ్ మీద ట్యాక్స్ ఎఫెక్ట్ ఉండదు అమ్మ. డివిడెండ్ పిఎన్ఎల్ లో వేయం మనం. ఇంట్రెస్ట్ పిఎన్ఎల్ లో క్లెయిమ్ చేసుకుంటాం ఎక్స్పెన్స్ కింద, డివిడెండ్ పిఎన్ఎల్ లో క్లెయిమ్ చేయం. ఓకేనా, అందుకని అక్కడ ఆఫ్టర్ ట్యాక్స్ ట్యాక్స్ అసలు ట్యాక్స్ కాన్సెప్టే రాలేదు. ఈ 20% ఎలా రాశారు సార్, నేను క్యాలిక్యులేట్ చేస్తాను తర్వాత చెప్తాను. ఈ 12% ఎలా రాశారు సార్, నేను క్యాలిక్యులేట్ చేస్తాను తర్వాత చెప్తాను. ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ ఆఫ్టర్ ట్యాక్స్ కేడీ, ఇంకా కంప్లీట్ ఇంట్రెస్ట్ రేట్ అనిపిస్తే అంత. అంటే ఇప్పుడు మనం కేఈ కేపీ క్యాలిక్యులేట్ చేయాలి. కేడీ పెద్ద క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు. ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్టర్ ట్యాక్స్. వచ్చిన ఈ మూడింటిని ఈ యాడ్ చేసేద్దామా, యావరేజ్ చేద్దామా? యావరేజ్ యాడ్ చేద్దామా, యావరేజ్ చేద్దామా? యాడ్ చేయొద్దు, యావరేజ్ చేయొద్దు. ఎందుకంటే ఈక్విటీ 10 lakhs ఉంది, ప్రిఫరెన్స్ 7 lakhs ఉంది, డెట్ 5 lakhs ఉంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, వెయిటెడ్ యావరేజ్ తీసుకోవాలి, వెయిట్స్ కనుక్కోవాలి. ఇవి అవన్నీ ఈక్వల్ గా ఉంటే మీరు యాడ్ చేసిన బాగానే ఉంటుంది. యాడ్ చేసి డివైడెడ్ బై 3 చేసిన. యాడ్ చేయొద్దు, యావరేజ్ చేయొద్దు, వెయిటెడ్ యావరేజ్ చేయండి. అంటే వీటి వెయిట్స్ ఇవన్నీ యాడ్ చేయండి అమ్మా, ఎంత వస్తుంది? 22. వీటి పర్సంటేజ్ వెయిట్స్ ఫైండ్ అవుట్ చేయండి. వెయిట్ పర్సంటేజ్ ఎంత? పర్సంటేజ్ తెలవాలమ్మా. 10 lakhs డివైడెడ్ బై 22 ఎంత? 22 lakhs. 10 by 22 ఎంత పర్సంటేజ్? 10 by 22 పర్సంటేజ్ సింపుల్ 45.45. 7 lakhs divided by 22 ఎంత పర్సంటేజ్? 882. ఓకేనా, నెక్స్ట్ 773 మొత్తం 100%. ఇది వెయిట్స్ తో మల్టిప్లై చేసి యాడ్ చేయండి. దాన్ని ఏమంటారు సార్ అంటే వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఏమంటారమ్మా? వెయిటెడ్ యావరేజ్ మినిమం. ఫర్ ఎగ్జాంపుల్ అవి క్యాలిక్యులేట్ చేయడం. ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్ అనుకున్నాం? 10% ఇంటూ 1 మైనస్ 0.3 ఎంత వస్తుంది చూడండి అమ్మా. 7%. ఓకే, వెయిటెడ్ యావరేజ్ చేయండి. 20% ఇంటూ 0.4545 ప్లస్ 12% ఇంటూ 0.3182 ప్లస్ 7% కదా,
7% into 0.2273 weighted average. Weighted average cost of capital. ఎంతమ్మా 45 వేసేద్దామా 14.5%. What does it mean? మనం అంత కాస్ట్ మీట్ అయ్యి మనం డబ్బులు తెచ్చుకున్నాం. మినిమం మీరు బిజినెస్ చేస్తున్నప్పుడు ఎంత రిటర్న్ రావాలమ్మా బిజినెస్ లో మినిమం 14.5 రిటర్న్ వస్తేనే మీకు వర్కౌట్ అయింది. ఇప్పుడు నేను ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా నా ప్రాజెక్ట్ లో ఎంత రిటర్న్ రావాలి 14.5. ఎందుకంటే నేను అంత ఖర్చు పెట్టి డబ్బులు తీసుకొస్తున్నా. అది ఈక్విటీ అవ్వచ్చు, ప్రిఫరెన్స్ అవ్వచ్చు, డెట్ అవ్వచ్చు. నాకు ఎంత కాస్ట్ అవుతుంది ఆ డబ్బులు తెచ్చినందుకు. ఓకే, అది ఆపర్చునిటీ కాస్ట్ కూడా అవచ్చు. నా డబ్బులు పెట్టినా సరే నేను ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటమ్మా, నేను బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయకుండా ఇది తీసుకొచ్చాను కదా, అది కూడా అవ్వచ్చు కదా రిస్క్ తీసుకొని. ఏదేమైనా సరే 14.5% నాకు కాస్ట్ అవుతుంది. నేను మినిమం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా బిజినెస్ చేస్తున్న బిజినెస్ లో ఎంత రిటర్న్ రావాలి మినిమం, అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు అర్థమైందా? ఒక ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలి లేదా అనేది మినిమం నాకు ఎంత రిటర్న్ రావాలమ్మా 14.5. 14.5 కంటే తక్కువ పర్సెంటేజ్ రిటర్న్ ఉందా రిజెక్టెడ్, ఎక్కువ ఉందా యాక్సెప్టెడ్. ఇది కూడా ఏ డిసిషన్, ఫినాన్షియల్ డెసిషన్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. అర్థమైందా? ఫినాన్షియల్ డెసిషన్స్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ గురించి డీటెయిల్ గా బేసిక్స్ చూసాం. డివిడెండ్ డెసిషన్స్ మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూద్దాం ఎంత ఇవ్వాలి. ఎందుకంటే అది మనం పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ వాటి గురించి కూడా గుర్తు తెచ్చుకోవాలి అది. సో ఇది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే. ఎందుకు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేస్తారు అల్టిమేట్ గా? రీజన్, వాట్ ఈస్ ద రీజన్ టు క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్? టు హలో మధుబాబు గారు బాగున్నారండి? బాగున్నాను. సో వెయిల్ అంటే చేస్తున్నాను అంటే సాఫ్ట్వేర్ మారింది కదండి, విత్ ఇన్ 2 days లో వచ్చేస్తుంది. ఒకసారి మీరు వేయలేదా? అవునవునవును, అవును. ఇంకా రేపు 31st ఉంది కదా, ఇంకా అయిపోయింది అనుకుంటున్నానండి, మర్చిపోయాను అసలు. ఒక్కసారి మీరు ఇవాళ చేసేద్దాం, ఇవాళ పంపించరా? ఓకే అండి, చేయండి. ఓకే అండి, ఇప్పుడు ఒకసారి పంపించరా? అంటే నేను మీ ఫోన్ అది మిస్ప్లేస్ అయిందండి, కాంటాక్ట్స్ అన్ని. ఉమ్, ఇది నెంబరే, ఈ నెంబరే. అవునండి, సేవింగ్స్ కావాలి. ఒక రిఫండ్ అది మనకి విత్ ఇన్ 2 days లో వచ్చేస్తుందండి, కొత్త సాఫ్ట్వేర్ కదా. ఇప్పుడు ఫైల్ చేస్తే ఇమీడియట్ గా 144 వచ్చేస్తుంది, ఫైల్ చేసిన 1 minute కి. అక్కడే వాళ్ళు చెప్పేస్తున్నారు మిస్టేక్స్ ఏమన్నా, విత్ ఇన్ 2 days లో రిఫండ్ కూడా వచ్చేస్తుంది. ఓకే అండి. అవును చెప్పారు, అవును అవును. అవునండి, టీడీఎస్ మీకు 20,000 అబౌ అట్లా ఉండొచ్చు. 20K 25. ఓకే. ఓ. ఉమ్, అవునవును. ఒక్కసారి నాకు మాట్లాడదాం అండి. మీరు ఇప్పుడు ఇచ్చేటప్పుడు కూడా డీటెయిల్స్ లో 80 CCD, 80 CCD2, 80 CCD1B, ఈ మూడు కాస్త బ్రేకప్ ఎవరా నాకు? పెన్షన్ ఫండ్ అండి, పెన్షన్ ఫండ్స్ 3 ఉంటాయి: ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, పెన్షన్. ఓకే ఓకే, ఇవ్వండి, అవి నేను చూస్తాను ఒకసారి. అవునవును. ఓకే ఓకే. ఓకే అండి, ఓకే. ఒకసారి క్రెడెన్షియల్స్ పంపిస్తున్నాను. ఓకే అండి, ఓకే, సరే అండి. ఓకే అండి, బాయ్.
మన న్యూ ఇయర్ ఉండదమ్మా, డ్యూ డేట్ కానీ ఎక్స్టెండ్ చేస్తారు క్లయింట్స్, కంగారు పడతారు కానీ. బట్ ఎక్స్టెండ్ చేస్తారు అనుకుంటున్నా, బట్ ఇంకా చెప్పలేదు. చేస్తే బాగుండు, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవచ్చు, లేకపోతే మన అందరూ మ్యూట్ లోనే ఉన్నారు కానీ డిస్టర్బెన్స్ కొంచెం. రైట్ అమ్మా, ఇది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. ఓకేనా, అది చిన్న చిన్న కాన్సెప్ట్. ఇప్పటివరకు ఏ కాన్సెప్ట్స్ డిస్కస్ చేస్తాం? టైం వాల్యూ ఆఫ్ మనీ, క్యాష్ ఫ్లోస్, హౌ టు క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్. 3 టైప్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి. ఏంటమ్మా? ప్రాజెక్ట్ ఓవరాల్ ప్రాజెక్ట్ లైఫ్ లో 3 టైప్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్: ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్, టర్మినల్ క్యాష్ ఫ్లోస్. మూడు ఒకేలా క్యాలిక్యులేట్ చేయాలో డిఫర్ అవుతుంది. ఇనిషియల్ క్యాష్ ఫ్లోస్ డైరెక్ట్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్, అక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఇక్కడేమో రెవెన్యూ మైనస్ ఎక్స్పెన్స్ మైనస్ డిప్రిసియేషన్, పీబీటీ. పీబీటీ మైనస్ టాక్స్, పిఏటీ ప్లస్ cost of capital. Why we need to calculate cost of capital means to determine whether to accept the project or not. We should know some basic point. Benchmark code కావాలి కదా. That benchmark is nothing but minimum average return. That is the minimum return I need to earn. అది కంపల్సరీ ఎర్న్ చేయాలి. దట్స్ వై వి క్యాలిక్యులేట్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. మినిమం అది రావాలమ్మా, అప్పుడే మనం వాళ్ళకి మీట్ అవ్వగలం కాస్ట్. ఓకేనా? ఇఫ్ అది మీరు అది ఎర్న్ చేయకుండానే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేశారు అనుకోండి, మీరు అది మీట్ అవ్వలేరు, ఆబ్వియస్లీ బిజినెస్ ఫ్లాప్ అవుతుంది. అది. సో ఇంకా మనకి కొన్ని రాస్తాను బేసిక్స్, అవి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తాయి. అంటే ఎఫ్ఎం లో కంపల్సరీ, అంటే మీరు ఎఫ్ఎం సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారంటేనే ఈ బేసిక్స్ అనేది ఒక క్లారిటీ లేకుండా ఎంత హై ఎండ్ టాపిక్స్ నేర్చుకున్నా వేస్టే. ఈ టైం వాల్యూ ఆఫ్ మనీ ఎందుకు వాడతారు ఏంటి, వి ఆల్ నో రీజన్ వై టైం వాల్యూ ఆఫ్ మనీ ఎందుకు పిక్చర్ లోకి వచ్చింది అకౌంట్స్ లో రాని ఇక్కడ. బికాస్ while analyzing the financial decisions, we should analyze more than one accounting periods. If we are analyzing more than one accounting periods, there is a time value of money. Then what is the requirement of calculating cash flows? Why not net profit? Because investment means it's a cash inflow and outflow, but net profit includes non-cash items also. That's why we take cash flows in financial decisions. Now, reasoning. Why we should calculate cost of capital? Because to accept the project, we know we have some minimum benchmark whether to accept or not. That benchmark is nothing but cost of capital, average weighted average cost of. ఇలా రీజన్ పెట్టుకోవాలి అండ్ అది ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ హౌ టు క్యాలిక్యులేట్ కూడా తెలియాలి. నెక్స్ట్ ఇంకొన్ని రాస్తానమ్మా. అంటే మీరు ఎఫ్ఎం లో తెలుసుకోవాల్సిన మేజర్ లివరేజ్ కంపల్సరీ ఎఫ్ఎం లో తెలుసుకోవాల్సింది. తర్వాత వస్తుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. నెక్స్ట్ నెంబర్ 3, ఇప్పుడు మనం చెప్పుకున్నది ఆపర్చునిటీ. ఏంటమ్మా? ఆపర్చునిటీ, కాస్ట్. ఫైనాన్షియల్ డెసిషన్స్ లో మనం తెలుసుకోవాల్సినవి లివరేజ్ ఉండాలి, ఆపర్చునిటీ కాస్ట్, ఇవన్నీ తెలుసుకోవాలి డెఫినెట్లీ. అంటే మీరు ఎప్పుడు ఎక్కడ అడిగినా వై యూ టేక్ టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ ఇన్ ఎఫ్ఎం అంటే కరెక్ట్ గా చెప్పాలి, హౌ టు క్యాలిక్యులేట్ చెప్పాలి. వై యూ క్యాలిక్యులేట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్ ఎఫ్ఎం, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ చెప్పాలి. వై యూ టేక్ క్యాష్ ఫ్లోస్ ఇన్స్టెడ్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఇన్ ఎఫ్ఎం చెప్పాలి. వై యూ టేక్ లివరేజ్ కాన్సెప్ట్ ఇన్ ఎఫ్ఎం చెప్పాలి. వై యూ టేక్ ఆపర్చునిటీ కాస్ట్ ఇన్ ఎఫ్ఎం చెప్పాలి. వాట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్ ఇలా అంటాం. నెక్స్ట్ రిలవెంట్ కాస్ట్. ఇది కూడా బేసిక్స్ అమ్మ, తర్వాత వస్తుంది మనకి. ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాం నీట్గా. అంటే ఈ బేసిక్స్ నేను సపరేట్ చేసేస్తాను మళ్ళీ, అంటే ఓవర్ మధ్యలో చెప్పినా నేను మళ్ళీ ఆ వీడియో ఎడిట్ చేసి నేను బేసిక్స్ లోనే పెడతా, తీసుకొచ్చి అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. నేను మళ్ళీ ఏదో సడన్ గా ఒక రోజు ఏదైనా హాలిడే వచ్చింది, అప్పుడు ఏం చేస్తాను, బేసిక్స్ వీడియో 2 టైమ్స్ అంటాను. 2 టైమ్స్ వినాలి 2 స్పీడ్ లో పెట్టుకొని, సమరీ నోట్స్ రాసి నాకు వాట్సాప్ పెట్టాలి. అలా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు, ఎప్పుడు హాలిడే అడిగితే అప్పుడు, మీరు ఎప్పుడు ఫెస్టివల్స్ వస్తే అప్పుడు బేసిక్స్ వీడియో 3 టైమ్స్ సమరీ నోట్స్ ఓన్ గా రాసి నాకు పెట్టాలి విత్ ఎగ్జాంపుల్స్. అప్పుడు బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఎఫ్ఎం అంటే ఇంక ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. సో అలా. ఓకేనా? అందుకని బేసిక్స్ అంతా ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 4, లివరేజెస్, ఆపర్చునిటీ కాస్ట్, రిలవెంట్ కాస్ట్ కి సంబంధించి కొన్ని రేషియోస్ ఉంటాయమ్మా. కరెంట్ రేషియో, ఇవన్నీ ఎఫ్ఎం లో అవి చాలా ఇంపార్టెంట్. కరెంట్ రేషియో, లిక్విడిటీ రేషియోస్ అంటారు వాటిని, సాల్వెన్సీ రేషియోస్ వెరీ ఇంపార్టెంట్. అవి కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తాయి మనకి. అవి కూడా నేను బేసిక్స్ కింద కన్సిడర్ చేస్తాను. ఓన్లీ లిక్విడిటీ అండ్ సాల్వెన్సీ రేషియోస్. ఇదే ఎఫ్ఎం సబ్జెక్ట్ అంటే ఈ బేసిక్స్ ని బేస్ చేసుకుని కాన్సెప్ట్స్ బిల్డ్ చేశారు. ఎన్పివి, ఐఆర్ఆర్, క్యాపిటల్ బడ్జెటింగ్, వర్కింగ్ క్యాపిటల్, ఇవన్నీ మేనేజ్మెంట్, ఇవన్నీ నేను ఇప్పుడు రాసిన బేసిక్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఆ కాన్సెప్ట్స్ ని డెవలప్ చేశారు.
మీరు ఏ కాన్సెప్ట్ అయినా తీసుకోండి, ఇంకొంచెం ఉన్నాయి మిగతా కూడా, అవి నేను తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవి కూడా చిన్న చిన్నవి అవ్వని అవి కూడా అన్ని తీసుకొచ్చి కాన్సెప్ట్స్ అన్ని ఎక్కడ పెట్టేస్తాను, బేసిక్స్ లో పెట్టేస్తాను. సో అప్పుడు ఏంటి, మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ బేసిక్స్ చూసుకుంటూ వెళ్తారు. నేను ఎన్నిసార్లు అంటే ఇంకా వాటి మీద బాగా హైయెండ్ గ్రిప్ వచ్చే వరకు ఆటోమేటిక్ ఎన్నిసార్లు చూసుకోవచ్చు కదా నేను వీడియోస్, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. మళ్ళీ వీటిని నేను ఫార్మల్ గా మళ్ళీ చేస్తాను. నేను ఓన్లీ మీరు ఎవరు లేకుండా జస్ట్ ఓన్లీ కెమెరాతో మళ్ళీ ఫార్మల్ గా చేస్తాను అవన్నీ. సో అలా కూడా ఒక సిరీస్ పెడతాను. ఇది కావాలంటే అది యూట్యూబ్ లో యూట్యూబ్ లో పెట్టేస్తాం అవి. సరే ప్రస్తుతానికి ఇప్పుడు పెట్టలేదు, బట్ వెరీ సూన్ వదలాలి. ఎందుకంటే రీజన్ ద్రోణాలో పెడతాను యాక్చువల్లీ, ద్రోణ యూట్యూబ్ లో టార్గెట్ లో పెట్టను. అక్కడ ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు, అది ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్నాను. ఇక్కడ తక్కువ ఉంటారు. ఇది మొన్న 6 months బ్యాక్. ఎందుకంటే నేను ద్రోణ బ్రాండ్ నేమ్ రన్ చేస్తాను. ఈ లైసెన్స్ ఇవన్నీ తీసుకునేటప్పుడు నాకు ఏమైందంటే, ఆల్రెడీ ద్రోణకి ఇంటర్మీడియట్ కాలేజ్ ఇవన్నీ ఉన్నాయి. ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకునేటప్పుడు ఇబ్బంది అయిపోయింది. అందుకని ఇది క్రియేట్ చేయాల్సి వచ్చింది సపరేట్ బ్రాండ్ నేమ్. సో దట్ ఈస్ ద రీజన్. అందుకని మోస్ట్లీ మీకు కొన్ని వీడియోస్ చూస్తే ద్రోణాలే వస్తాయి ఎక్కువ. యూఎస్ఏ వీడియో కూడా ద్రోణలో మీదే ఉంటాయి కొంచెం చాలా. సరే సో అట్లా ప్లాన్ చేసుకుందాం, ఓకేనా? ఊరినే జస్ట్ ఇంట్రడ్యూస్ చేద్దాం అమ్మా, ఈ బేసిక్స్ వీడియోనే జస్ట్ ఊరికే ఇంట్రడ్యూస్ చేద్దాం, ఓకేనా? మనకి టాపిక్స్ ఆల్రెడీ చెప్పాను కదా, రేపు నేను స్టార్ట్ చేయబోయేది. రేపు సిలబస్ లోకి వెళ్ళిపోతున్నా డైరెక్ట్. నేను ఇంకా బేసిక్స్ అయిపోయింది, ఈ రోజుతో క్లోజ్ బేసిక్స్. ప్యాటర్న్ చెప్పేస్తున్నాము. జనరలీ till now we have not issued any physical material, but మీకు ఇష్యూ చేయాలనుకుంటున్నాం ఫిజికల్ మెటీరియల్. సో వాట్ ఎవర్ ది చార్ట్స్ స్క్రీన్ షాట్స్ వస్తే ఆ పీపీటీస్ మీకు షేర్ చేస్తాం. అండ్ ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ పీపీటీస్ కూడా మెటీరియల్ లాగా వస్తుంది మీకు, సాఫ్ట్ కాపీ. అండ్ ఇన్ కేస్ మీరు హార్డ్ కాపీ కావాలంటే ప్రింటర్ చార్జెస్ అవి ఏమైనా ఉంటాయి. మెయిన్ మెటీరియల్ ఉంటుందమ్మా, మనం ఆల్రెడీ మెయిన్ మెటీరియల్ ఇద్దాం అనుకుంటున్నాం. ఆ మెయిన్ మెటీరియల్ మీకు వస్తుంది. బట్ ఎప్పుడు సార్ అంటే, ఈ సెక్షన్ ఏ సెక్షన్ బి ఏవైతే ఉన్నాయో ఇవి అయిపోయిన తర్వాత వస్తుందమ్మా వీటికి సంబంధించి. ఈ లోపల మీకు యాక్సెస్ వస్తుంది ఎంసీక్యూస్. ఎందుకు సార్ అంటే, మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసి ఎంఎస్ ఆఫీస్ నేర్చుకునేసరికి కొంత టైం పడుతుంది. అట్లీస్ట్ జనవరి 9th కానీ జనవరి 1st వీక్ మొత్తం మీరు ఎంఎస్ ఆఫీసు, ఆ సాఫ్ట్వేర్ ఇవన్నీ అలవాటు పడాలి. అప్పుడు నేను చిన్నగా ఎంసీక్యూస్ మెటీరియల్ లోకి తీసుకెళ్తాను. ఎంసీక్యూస్ మెటీరియల్ అనేది సాఫ్ట్వేర్. మీరు కావాలంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, నాకు తెలిసి అవసరం లేదు. ఎందుకంటే మీరు కంప్యూటర్ లోనే ప్రాక్టీస్ చేయాలి. లేదు నేను ఒకసారి ప్రింట్అవుట్ తీసుకోవాలంటే ఆ కంప్యూటర్ లోనే ప్రింట్అవుట్లు వస్తాయి. కాన్సెప్ట్స్ మెటీరియల్ నేను ఇస్తాను. నేను ఎలా అయితే మన బేసిక్స్ ఇచ్చానో అలా ఇస్తాను నేను, ఏ చాప్టర్ కా చాప్టర్. ఓవరాల్ గా బౌండ్ బుక్ వస్తుంది, లేదా మీరు బౌండ్ చేయించుకోవచ్చు. తర్వాత మీరు మాకు ఇచ్చినా మేము బౌండ్ చేయిస్తాం. చాప్టర్ వైజ్ ఇస్తాం. ఎందుకు చాప్టర్ వైజ్ ఇస్తాం అంటే, ఆల్రెడీ చెప్పాను కదా రీజన్. ఈ కోర్స్ కి మనం సాఫ్ట్ కాపీలే ఇచ్చేవాళ్ళం. బట్ ఫస్ట్ టైం మనకి ఏంటంటే ఫిజికల్ వచ్చారు, వచ్చారు కాబట్టి బౌండ్ బుక్ ఫిజికల్ ఇద్దాము ప్రింట్అవుట్స్ అని. ఎందుకంటే ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు వచ్చేవాళ్ళు మనకి. మన చిన్న ఆల్రెడీ అలవాటు పడే వాళ్ళు ఏంటంటే వాళ్ళు సాఫ్ట్ కాపీస్ చదువుతారు. వాళ్ళ ఆఫీస్ లోకి వెళ్ళిపోయి సాఫ్ట్ కాపీస్ చదువుతుంది, వాళ్ళకి అలవాటు. వాళ్ళకి ఉంటాయి, కిండెల్ ఉంటుంది కదా, సో ఉంటే ఈజీగా ఉంటాయి. బట్ మనం ప్రింట్అవుట్స్ ఇద్దాం ఏ చాప్టర్ కా చాప్టర్ బేసిక్స్ అని. అలా ఇవి ఎప్పటికప్పుడు బేసిక్స్ వస్తే ఇన్ కేస్ మీరు ఎండింగ్ లో అంతా అయిపోయిన తర్వాత సార్ ఇవన్నీ ఒక బుక్ చేసి అంటే చేసేసి చేస్తారు మన వాళ్ళు. ఫిజికల్ ఎవరి ఆన్లైన్ వాళ్ళకి కూడా సాఫ్ట్ కాపీ పంపిస్తాం. అది మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, లేదా మీరు వీలుంటే 1 month 2 months ఇటు వచ్చినప్పుడు మేము ప్రింట్అవుట్ ఏమన్నా ఇచ్చేసేస్తాం, మా దగ్గర ఆల్రెడీ ఉంటాయి. బట్ ప్రతిదీ చాప్టర్ వైజ్ పంపించాలంటే పోస్ట్ లో కొంచెం అది కష్టం కాబట్టి అదొకటి ఆన్లైన్ వాళ్ళు అడ్జస్ట్ అవ్వాల్సింది. అండ్ నెక్స్ట్ థింగ్, సిలబస్ తక్కువ, చాలా తక్కువ. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎక్కువ, నేను చెప్పేది తక్కువ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఉంది కదా ఎక్స్ప్లెనేషన్, ఆ ఎక్స్ప్లెనేషన్ మీద మీరు గెస్ట్ చేయలేరమ్మా. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ జస్ట్ బేసిక్ ఎక్స్ప్లెనేషన్ మీద 100 to 150 ఎంసీక్యూస్ ఉంటాయి, ఓన్లీ మెయిన్ క్లాస్.
మళ్ళీ ప్రాక్టీస్ టెస్ట్ ఒక 150, అరౌండ్ 200 ఉంటాయి. అవి కాకుండా ఎడిషనల్ అని అన్ని రిపీటెడ్. మీకు తెలియకుండా మీరు చేసేస్తారు. ఒక 1 అవర్ కూర్చున్నారంటే సిటీ అయిపోతుంది క్లాస్. ఎందుకంటే ఫాస్ట్ ఫాస్ట్ మీరే ఇప్పుడు మీరే క్యాలిక్యులేట్ చేస్తారు కదా డిస్కౌంట్ చేయడం, అలాంటివి ఒక 20, డిస్కౌంటింగ్ చేయడమే ఒక 20, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇక్కడ చూడండి ఇన్వెస్ట్మెంట్ అప్రైజర్స్, దానికి సంబంధించి ఇప్పుడు మనం చెప్తున్నాం. ఇక్కడ చూడండి వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, బిజినెస్ ఫైనాన్స్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఫంక్షన్. ఇదిగో ఇప్పుడు నేను రౌండ్ ఆఫ్ చేసిన టాపిక్ సంబంధించిన బేసిక్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఫర్ ఈవెంట్స్ సార్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎన్వైరన్మెంట్, బిజినెస్ వాల్యుయేషన్, రిస్క్ మేనేజ్మెంట్, వాటికి సంబంధించిన బేసిక్స్ పార్ట్ 2 అని పెడతాను నేను. అక్కడ వస్తుంది. అంటే ఇవి అయిపోయిన తర్వాత అవి స్టార్ట్ చేస్తాను. ఇది ప్రాసెస్. ఓకేనా. రేపు నేను సెక్షన్ ఏ స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే. సెక్షన్ ఏ మెటీరియల్ నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫ్లో చెప్తాను. ఆ ఫ్లో మీకు ప్రింట్ అవుట్ వచ్చేస్తుంది. ఓకే. అలా సెక్షన్ వే వైజ్ నెక్స్ట్ క్లాస్ లో మనం మీట్ అవుదామా. మీకు రేపు క్లాస్ ఉంటుంది. ఓకే. జనవరి 1 హాలిడే, జనవరి 2 సండే. సండే ఉందా లేదా అనేది ఫస్ట్ మీకు మెసేజ్ వస్తుంది. ఓకేనా. సో ఇది అమ్మా. ఓకేనా. ఓకే అన్న బాయ్. సడన్ గా 6 మెంబర్స్ వచ్చేసారు. కార్తీక, కొత్త కార్తీక్ వచ్చాడా. సరే, చందు మనకు తెలుసు, గౌరవ్య తెలుసు, హర్ష తెలుసు, వీళ్ళు ముగ్గురు మన స్టూడెంట్స్ అమ్మా. కార్తీక్ కొత్తగా వచ్చాడు. సరే, బాయ్ అమ్మా.